ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో బీజేపీ కార్యాలయం నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజు విశేషాలు తెలియజేస్తున్న ఈ9 ప్రతినిధి ఈశ్వర్రావు. సబ్బవరం మండలం బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం బిఎల్ఏ 1 చొక్కాకుల వెంకట్రావు గారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సరగడం శంకర్రావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోటివాడ సామ్రాట్ కుమార్, సబ్బవరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు గొంప నరసింహరావు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, మొండి ప్రభుకుమార్, భూపతి అప్పారావు, మండల చక్రవర్తి పి అప్పారావు, ఎన్ రవికుమార్, గుల్లిపల్లి చంద్రమౌళి, కోరిబిల్లి విజయ్ కుమార్, మొక్క రమణ, కర్రి శంకర్రావు, రొంగలి బుచ్చెంనాయుడు, మేడపురెడ్డి జగన్నాథం, గొంప దేముడుబాబు, సీత మహాలక్ష్మి, రాజాన నాయుడు, బర్ల దేముడు బాబీ, దొడ్డి రామునాయుడు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మండల యువ మోర్చా అధ్యక్షులుగా బర్ల దేముడుబాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బోకం కనకరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా డొక్క భాస్కర్ రావు నియమితులయ్యారు. నా పేరు గొంప నరసింహరావు. నేను సబ్బవరం మండల పార్టీ అధ్యక్షుడు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి, మా గురువర్యులు, నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఆయన చేతుల మీదుగా చేశానండి. ఆయనతో నాకు అది అభినవ సంబంధం. ఈరోజు ఆయన పుట్టినరోజు 10వ తారీఖు ఆగస్టు. ఈరోజు మన మండల కేంద్రంలో మన పెద్దలు చొక్కాకుల వెంకటరావు గారు, అలాగే సరడ శంకర్రావు గారు, అలాగే ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ కుమార్ గారు, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు గారు, వీరందరి ఆధ్వర్యంలో సమక్షంలో మండల పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుల యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభదినం, మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మా మండలంలో ఉన్నటువంటి మా మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, అలాగే వివిధ మోర్చా అధ్యక్షులు, అలాగే వివిధ మోర్చా నుంచి సంబంధించిన సభ్యులందరూ ఇక్కడ ఇచ్చేశారు. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సబ్బవరం పెందుర్తి నియోజకవర్గం పరిధి సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గానికి బిఎల్ఏ 1గా ఉన్నటువంటి చొక్కాకుల వెంకట గారి ఆధ్వర్యంలో సబ్బవరం మండల కేంద్రంలో గొంప నరసింహ గారు మండలాధ్యక్షుల వారి దీంట్లో ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా గౌరవమైనటువంటి విషయం. ఎందుకంటే పివిఎన్ మాధవ్ గారి రాజకీయ అరంగేట్రం చూస్తే నరసింహరావు గారు చెప్పారు, ఆయన తాతల తల్లుల కాడి నుంచి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి అలాగే జనసంఘ నుంచి ప్రయాణం చేసి ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ననలు పొందినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పివిఎన్ మాధవ్ గారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఆలోచించుకునే పరిస్థితుల్లో కార్యక్రమాలు చేయడం చాలా విశిష్టమైన కార్యక్రమాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం అంచెలంచెలుగా ఎదుగుతూ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జన్మదినాన్ని వాడవాళ్ళలో రాష్ట్రమంతా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీలకి ధీటుగా ఎదుగుతుంది అంటే దానికి కారణం పివిఎన్ మాధవ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి
భారతీయ జనతా పార్టీ ఎదురు పార్టీలో కొనుక్కు పుట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర నలుమూల కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు విగ్రహాన్ని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంతేకాకుండా రోజు రోజు కూడా భారతీయ జనతా పార్టీను అన్ని విధాలుగా ముందుకు దూసుకెళ్లేటట్టు దానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఈరోజు ఆయనకి మా అందరి తరపున ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని మేమంతా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరికొంత మా తాలూకా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా భగవంతుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాగే మా సింహాద్రప్పుడు, అలాగే మా ముత్యాలమ్మ తల్లి, ఈ దుర్గాలమ్మ తల్లి అందరూ కూడా ఆ దేవతలందరూ దేవుళ్ళందరూ కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ మరి మీ అందరి మధ్యన ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మా భారతీయ జనతా పార్టీకి ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎదగాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ సెలవు